అంటే ఎంత చీప్లో మీకు ఐటీసీ దొరుకుతుంది అనేది మీకు తెలుసుకోవాలి. కానీ ఐటీసీలో ఇప్పుడే గ్రోత్ వచ్చేస్తుందా, మనం ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే టక్మని డబ్బులు వస్తుందా అంటే లేదు. ఐటీసీ గ్రాడ్యువల్గా ఒక ఏనుగు లాంటిది, అది మెల్లగా వెళ్తుంది, కాకపోతే దాని తల వాల్యూ దానికి ఉంటుంది. సో ఐటీసీలో ఇన్వెస్ట్ చేశారంటే మీరు కంపల్సరీ ఒక 5 to 10 years ఉంటేనే ఐటీసీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేశారు, షార్ట్ టర్మ్ ఇచ్చేసారు, కాకపోతే మీరు చేశారంటే రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు, బట్ లాస్ అవ్వదు. దట్ ఈస్ 100% ష్యూర్. అండ్ హోటల్స్ చూసారంటే ఐటీసీ హోటల్స్ ఇప్పుడు లాస్ట్ ఐటీసీ హోటల్స్ మారింది, కట్ అయ్యి సపరేట్గా లిస్టింగ్ అయింది. ఆ లిస్టింగ్ అవ్వడం వల్ల దాంట్లో అది రఫ్లీ ఎంత 100-200 దగ్గర లిస్ట్ అయి ఉన్నది. అది మంచిగా ఇప్పుడు హోటల్స్ చాలా బాగా హోటల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి నేను అదే వీడియో చెప్పిన కే రికవరీలో ఏంటవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్. మిడిల్ క్లాస్ అనేది ఉండదన్నమాట. ఈదర్ హీ విల్ గో టు అప్పర్ క్లాస్ ఆర్ హీ విల్ గో టు కింద లోయర్ క్లాస్ అంటే పూర్ అంటే సమాజం బిలో లెవెల్ పావర్టీలోకి వెళ్ళిపోతారు అందరూ. అంటే గ్యాప్ ఎక్కువ పడుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఆ కే రికవరీలో మనం కానీ చూసామంటే ఇప్పుడు కార్ సేల్స్లో బాగా చూసామంటే ఆడీ కానీ ఆర్ అదర్వైజ్ BMW దాని తల సేల్స్ బాగానే ఉంది.